ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా కోసమా? ఎందుకు? మీ ఫ్రెండ్ ఆనంది కలెక్టర్ గారికి పిటిషన్ల మీద పిటిషన్ రాస్తుంటుంది కదా, అవన్నీ కలెక్టర్ గారికి చదివి వినిపించేది నేనే. ఏ కలెక్టర్ గారు చదువుకోలేదా? ఒరే మీకు దండం పెడతానరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు పిచ్చెక్కించకండి. మీరు కాసేపు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతాను. సరే మాట్లాడు. ఆనంది ఈ ఊరి సమస్యల గురించి రాయడం చాలా బాగుంది. అందుకే ఆనంది గురించి తన ఫ్రెండ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఈ ఊర్లో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ ఊర్లో ఏంటి, ఈ చుట్టుపక్కల 16 మండలాల్లో కూడా మా గురించి గొప్పగా చెప్తారు. ఏరా నిజమే కదా? అవునవును. పొగిడితే పడిపోయేలా ఉన్నారు. ఇంకో 4 మాటలు పొగిడి సైకిల్ తీసుకొని ఒక రౌండ్ వేసుకొస్తానని చెప్పి జంప్ అయిపోవాలి. చిటి, నీలాగే నీ సైకిల్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఏది ఒకసారి అలా ఒక రౌండ్ వేసి వస్తాను. ఆగాగు, నువ్వు వచ్చింది ఆనంది కోసమా మా కోసమా? మీకోసమే. మరి సైకిల్ నీకెందుకు? అదా, ఈ సైకిల్ చాలా పందాల్లో ఆనందిని గెలిపించింది అని విన్నాను. అలాంటి గ్రేట్ సైకిల్ని నేను కూడా తనివి తీరా తొక్కి నా జన్మని తరింపజేసుకోవాలనుకుంటున్నాను. చిట్టి, ఇతని వాళ్ళకని చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎందుకైనా మంచిది నువ్వు ఈ సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో. ఏ తప్పు, సాటి మనిషిని ఇలా అనుమానిస్తే ఎలా? సర్లే, ఆ సైకిల్ వద్దులే కానీ ఆనంది ఇల్లు ఎక్కడుందో అదైనా చెప్పండి. ముత్యాలమ్మ పేట అంటేనే ఆనంది, ఆనంది అంటేనే ముత్యాలమ్మ పేట.